ఎంజీరావు గారు, ఒక ముస్లిం మహిళా డాక్టర్కు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన చర్యపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆమె హిజాబ్ను లాగే ప్రయత్నం చేశారు, హిజాబ్ను లాగి మొహం చూసే ప్రయత్నం ఆయన చేశారు. సో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ పదవికి రాజీనామా చేయాలి అనే డిమాండ్ కూడా అప్పట్లో వినిపించింది. ఇప్పుడు రీసెంట్గా ఆ హిజాబ్ తొలగించడానికి బదులుగా పర్వీన్ అనే మహిళా డాక్టర్ జాబ్లో కూడా జాయిన్ అవ్వలేదంట. అంటే సాధారణంగా మహిళను టచ్ చేసినా లేకపోతే దుస్తులు పట్టుకున్న వెంటనే లాగి ఒకటి కొడతారు కదా, అంటే ఇది నితీష్ కుమార్కు చెంప చెళ్ళు అనిపించే ఒక రియాక్షన్గా భావించాలా? ఎస్ అండి. ఇప్పుడు బీహార్ చీఫ్ మినిస్టర్గా రీసెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎన్డీఏలో పార్ట్నరు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో కూడా కూటమిలో ఆయన భాగస్వామి. కానీ ఆయన వయస్సుకి తగ్గట్టు ఆయన ప్రవర్తించలేదు. ఆయనకి ఇగ్నెస్ట్గా చాలా క్రిటిసిజం వచ్చింది. ఆయన గమ్మున ఉండడం జరిగిందనమాట. ఈవెన్ అపాలజైజ్ సారీ కూడా చెప్పడం జరగలేదు. కానీ ఇప్పుడు ఆయన చెంప పెళ్ళి అనిపించే పెద్ద వార్త ఏంటంటే, ఈ యొక్క హిజాబ్ అంటే ఎవరిదైతే పరదా ఆయన బలవంతంగా తొలగించారు ముఖం మీద, ఆ డాక్టరు సదర్ హాస్పిటల్ అంటే బీహార్ పాట్నాలో ఉన్న సదర్ హాస్పిటల్లో డాక్టర్గా అపాయింట్మెంట్ స్వీకరించింది. కానీ ఆ హాస్పిటల్లో డాక్టర్గా అపాయింట్మెంట్ తీసుకున్నా కానీ జాయిన్ అవ్వలేదు. ఈ నుజ్రాత్ పర్వీన్ అనే ముస్లిం మహిళ జాయిన్ అవ్వలేదు. అంటే ఏంటి, ఆవిడ ఆల్రెడీ ఎప్పుడూ స్టేట్మెంట్ ఇచ్చేసింది, ఎట్టి పరిస్థితుల్లో నన్ను అవమానించారు కాబట్టి సీఎం లెవెల్లో నన్ను అవమానించడానికి కాబట్టి ఇది నేను చాలా ఫీల్ అవుతున్నాను, నేను జాయిన్ అవ్వనని చెప్పింది. కానీ జాయిన్ అవుతారు అనుకున్నారు. ఈ డిసెంబర్ 21 జాయినింగ్ డేట్ అయినా ఆవిడ జాయిన్ అవ్వలే. ఇక బీహార్ నితీష్ కుమార్కి ఒక పెద్ద చెంప పెళ్ళి అనిపించినట్టు, పెద్ద హ్యూమిలియేషన్, పెద్ద అవమానం కాబట్టి ఆయన ఇంకో పని చేశారు. డిసెంబర్ 22వ తారీఖు లాస్ట్ డేట్, జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ని జనవరి 7వ తారీఖు పొడిగించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన జాయిన్ అవ్వలేదు. జనవరి 7కు కూడా ఆవిడ జాయిన్ అయ్యే అవకాశాలు అసలు లేవని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఆవిడ జాయిన్ అవ్వకపోతే నితీష్ కుమార్ రిజైన్ చేస్తారా? ఎందుకంటే ఆవిడ చాలా ఫీల్ అయింది. ఒక స్త్రీ ఒక అవమానానికి గురవుతే భారతదేశంలో ఏం జరిగిద్దో మన చరిత్రే చెప్తుందనమాట. ఎందుకంటే దుశ్శాసనుడిని భీముడి చేత శ్రీకృష్ణుడు చంపించి, చేతులకి చేతులు, కాలు భయంకరంగా రొమ్ములు విరిసి ఆ రక్తాన్ని తన భీముడు తాగేలా చేసి ద్రౌపది తలక రాసి ముడేసి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశం భారతదేశానికి మనం మరువకూడదనమాట. ఏం చెప్తాడు ఆ రోజు శ్రీకృష్ణుడు? భారతదేశంలో ఏ స్త్రీకి ఏ విధంగానైనా అవమానం జరిగితే ఇదే మెసేజు, ఈ దుశ్శాసనుడు సావే మెసేజ్ అని శ్రీకృష్ణుడు భయానకమైన మెసేజు ఈ స్త్రీలను అవమానించే వాళ్ళకి మహాభారతంలో ఇస్తారు. మరి ఈ నుజ్రాత్ పర్వీన్ అనే ఆవిడ చాలా అవమానానికి గురైంది. ఎందుకంటే ఒక స్త్రీ, అది ముస్లిం హిందూ స్త్రీయా ముస్లిం స్త్రీ అనేది పక్కన పెడితే, హిందూ స్త్రీలు కూడా ఒక పరదానే అవలంబిస్తూ ఉంటారు. రామాయణంలో సీతకు మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడ బొట్టు ఉంటుంది, కుంకుమ ఉంటుంటే ఆవిడకి కూడా ఒక పరదాలో ఉంటుంది. ఈ హిజాబ్ అనేది హిందూ స్త్రీలకు కూడా ఒక రకంగా ఉంటుందన్నమాట మిశ్రమ సంస్కృతిలో. మరి ఆయన సీఎం అన్బెకమింగ్గా ఆయన అలా లాగడం అనేది, కనీసం ఆయన సారీ చెప్పలేదు, అపాలజైజ్ ఇప్పటి వరకే చెప్పకపోవడం అనేది చాలా నిర్ఘాంతపోయే విషయం. ఇది భారత సంస్కృతికి ఎగినెస్ట్. నేనే చెప్తున్నా, మై పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఎ రీడర్ ఆఫ్ ది రామాయణ, యాజ్ ఎ రీడర్ ఆఫ్ ది మహాభారత్ నేనే చెప్తున్నారు. శ్రీరామచంద్రుడు రామాయణంలో కూడా చెప్తాడు, రావణుడు కింద పడిపోగానే, రాముడు బాణానికి పడిపోగానే అక్కడ మండోదరి వచ్చి నా భర్తను నువ్వు ఎందుకు చంపావని క్వశ్చన్ చేసినప్పుడు శ్రీరామచంద్రుడు కనీసం ఒక స్త్రీ నీడను కూడా తాకడని మళ్ళీ మండోదరి అవమానంగా ఫీల్ అయ్యి, రాముడు నీలంటే ధర్మాత్ముడి చేతిలో నా భర్త చచ్చిపోవడం, ఒక స్త్రీని ఇలా చెరబట్టేవాడు చనిపోవడం తప్పేం లేదని మండోదరి ఒప్పుకుంటుంది రాముడు గొప్పతనాన్ని. అప్పుడు రాముడు చెప్తాడు, అమ్మా నాకు ఎటువంటి చిత్రత్వం లేదు, కేవలం స్త్రీని అవమానించినందుకు, చెరబట్టినందుకే నేను చంపాను. నీ రాజ్యంలో చిన్న దాన్ని కూడా నేను ముట్టుకోను, నీ రాజ్యాన్ని మళ్ళీ విభూషణుడికి పట్టాభిషేకం చేస్తున్నానని ఒక స్త్రీ విషయంలో ఏదైనా జరిగితే అంటే భారతదేశంలో గొప్ప ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక స్త్రీకి అవమానం జరిగితే పుట్టాయి, భారత సంస్కృతికి మూలాలైనవి. కానీ ఇంకొకటి ఇక్కడ విచిత్రం ఏంటంటే, బీహార్ నేలే మిథిలా నగరమే సీతకు పుట్టినీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సీతారాముల కళ్యాణం ఒక అద్భుతం. అంటే రామాయణం, రాముడు పయనానికి సీత పయనానికి మార్గం స్టార్ట్ అయిందే బీహార్. గొప్ప బీహార్, అక్కడ చాణుక్యుడు పుట్టాడు, మహా సామ్రాజ్యాలు, ఇది మౌర్య సామ్రాజ్యం లాంటిది వెలిసింది.
తర్వాత బుద్ధుడు పుట్టాడు, విక్రమశిల, తర్వాత నలందాలంటే గొప్ప ప్రపంచంలోని గొప్ప గొప్ప యూనివర్సిటీలు వెలిగిన జ్ఞానానికి వేదిక అనమాట. ఆ బీహార్లో ఇలాంటి ఇష్యూ జరగడం అనేది చాలా అవమానకరం. ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ గారు సారీ చెప్పి ఆ స్త్రీని క్షమాపణ వేడి ఆవిడ జాయిన్ అయ్యేటట్టు చేస్తేనే బీహార్ సంస్కృతికి ఒక గొప్ప గౌరవం, సీత పుట్టిన నేలలో ఒక గొప్ప గౌరవం, గర్హి మైత్రేయి లాంటి పుట్టిన నేలకి గొప్ప గౌరవం అనమాట. ఇంతటి భారత సంస్కృతికి సంబంధించిన ఒక విషయంలో నితీష్ కుమార్ గారు సైలెంట్గా ఉండడానికి వీల్లేదండి. నితీష్ కుమార్ 100కి 100% ఆయన ఈ కమిటెడే రాంగ్ అనమాట. కాబట్టి ఈ పర్వీన్ జాయిన్ అవ్వకపోవడం అంటే ఆవిడ అవమానానికి ఫీల్ అయ్యిందని చెప్తుంది. నితీష్ కుమార్ గారు చెంప పెళ్ళినట్టే. కాబట్టి ఇంకా ఇది సర్దుమడగల, అక్కడక్కడ క్రిటిసిజం వస్తుంది. భారతదేశంలో చాలా రాష్ట్రాల నుంచి అది చాలా ఆయన్ని అపాలజైజ్ చేయమని అడిగారు. మరి ఆయన ఏం చేస్తారు అనేది ఇంకా మనం చూడాలి.